అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యాయోగంలో 7-8 శ్లోకాలు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ఒక కల్పం అంతమైన తర్వాత ఈ చరాచర భూతకోటి అన్నీ నా యొక్క మూల ప్రకృతిలో అవ్యక్త రూపంలో దాగి ఉంటాయి. మరొక కల్పం మొదలు కాగానే నా యొక్క ప్రకృతిలో అవ్యక్తముగా ఉన్న ఈ సృష్టి అంతా మరలా నా చేత ప్రకటింపబడుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు, అంటే 1000 మహాయుగాలు, అంతే సమయం రాత్రి. కల్పం అంతంలో ఈ సృష్టి అంతా పరమాత్మలో లీనమవుతుంది. ఉదయం కాగానే మరల పరమాత్మలో నుండి బయటకు వస్తుంది. ఇది ఈ శ్లోకంలో తెలియజేశాడు పరమాత్మ. ఈ ప్రకృతి ఎటువంటిది అంటే మామికాం, అంటే నాది, నాకు లోబడి ఉంది అన్నాడు. అంటే ఈ ప్రకృతి అంతా పరమాత్మ చేత సృష్టించబడినది. బ్రహ్మకు సాయంత్రం కాగానే ఎక్కడ సృష్టి అక్కడ బ్రహ్మలో లీనమవుతుంది, అంటే సుషుప్తావస్థలో ఉంటుంది. మరల ఉదయం కాగానే అదే సృష్టి చేతనావస్థకు వస్తుంది. మనం రాత్రి నిద్రలోకి జారుకోగానే ఈ ప్రపంచం అంతా మనలో లీనమైపోతుంది. కళ్ళు తెరవగానే ప్రపంచం అంతా నిన్న మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే మన కళ్ళ ముందు ఉంటుంది. అందుకే ఒక మహాకవి అన్నాడు, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అని. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏది నాశనం కాదు, సూక్ష్మ రూపంలో మనకు కనబడకుండా అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నది మరలా వ్యక్తమవుతుంది. కొత్తగా జరిగేది ఏమీ లేదు. సూక్ష్మ రూపంలో ఉన్నవి స్థూల రూపంలో కనబడుతున్నాయి. క్రియేషన్ కాదు, మేనిఫెస్టేషన్. అత్యంత సూక్ష్మ రూపంలో చిన్ని విత్తనంలో దాగి ఉన్న మర్రి చెట్టు ఆ విత్తనం నేలలో పడి పెరిగి పెద్దదై మనకు పెద్ద వటవృక్షంలా కనబడుతుంది. మరలా అనేక విత్తనాలలో ఇమిడిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం కూడా కల్పాంతంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. కల్పం మొదట్లో మరల స్థూల రూపం ధరిస్తుంది.